కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై పగబట్టినట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ల కోసం ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అన్ని వాడికి అనువుగా మార్చుకుంటూ వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని ఉచితంగా 99 పైసలకే ఎకరాన్ని అలా వేల ఎకరాలు, వందల ఎకరాలు దారదత్తం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలనేమో వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టపెడుతూ మరొక వైపు విద్యను, వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి, దోచిపెట్టడానికి పీపీపీ అని కొత్త బ్రాండ్లు, విధానాలు తీసుకొస్తూ ఇంకొక వైపు పేదల కడుపు కొడుతూ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పేద కూలీకి కూడు కూడా అందనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈ రోజు పని అడిగేటువంటి ఒక హక్కు, ఉపాధి హక్కు చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేవలం విబిజి రామ్జీ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ముఖ్యంగా గ్రామీణ పేద కూలీలకు గొడ్డలి పెట్టు. 2006 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రాకముందు, ఉపాధి హామీ చట్టం రాకముందు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేద బ్రతుకులు ఏ విధంగా ఉండేవి, మరి ముఖ్యంగా వ్యవసాయ కూలీలుగా జీవించేటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారి బ్రతుకులు ఏ విధంగా ఉండేవి అంటే, వీళ్ళు పొలాల్లో పాలేరులుగా, వెట్టి చాకరీతో, రుణ బానిసలుగా, కట్టు బానిసలుగా, బాల కార్మికులుగా జీవించేటువంటి పరిస్థితి ఉండేది. తట్టాబుట్ట నెత్తిన పెట్టుకుని చంటి బిడ్డలను చంకన వేసుకుని వలసలకు వెళ్తూ జీవనం సాగించేటువంటి రోజులు. అలాంటి సమయంలో ఎన్నో ఉపాధి పథకాలు ఉన్నాయి. జేఆర్వై అని, మిలియన్ వెల్స్ అని, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉన్నా పని అడగడం అనేది ఒక హక్కుగా మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉపాధి హక్కు చట్టం MGNREGS అనేటువంటి ఒక పథకం గ్రామీణ ప్రాంతం కోసం రావడం, ఈ పేదల యొక్క కోణం నుంచి, ఈ పేదల యొక్క మనోభావాల వైపు నుంచి ఏ విధంగా ఒక పథకం ఉండాలి అన్నటువంటిది మొట్టమొదటిసారిగా ఆలోచించి భూస్వాముల పక్షం నుంచో, పెత్తందారుల పక్షం నుంచో, పెట్టుబడిదారుల కోణం నుంచి కాకుండా కూలీల కోణం నుంచి, పేదల కోణం నుంచి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అందువల్ల 100 రోజులు కనీసంగా ప్రతి పేద కూలీకి పని కల్పించాలి, కల్పించలేని పక్షంలో నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి అన్న దాంతో ఈ చట్టం, ఈ పథకం మొదలైంది. ఏదో ఉచితంగా అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడమో, పైసలు అందించడం అనేది కాకుండా మాకు పని కావాలి అని అడిగే హక్కు, కష్టపడి సంపాదించుకున్నాము అనేటువంటి గౌరవము దక్కేటువంటి విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాదు, అనేక సదుపాయాలు కూడా ఈ పని చేసేటువంటి సమయాల్లో కల్పించడం, నీరు కల్పించడం, నీడను కల్పించడం, చిన్నపిల్లలకు వసతి కల్పించడం, పనిముట్లు వారికే ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ పథకంలో ఉన్నటువంటి అంశం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఉపాధి హామీ మరియు హక్కు కల్పించినటువంటి చట్టం ఇది. ఆ సమయంలో మేమంతా కూడా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం, గ్రామీణాభివృద్ధి శాఖలో. దానికి హెడ్ గా కె రాజు గారు సెక్రటరీగా ఉన్నటువంటి సమయం. అయితే ఈ పథకం లాంఛనంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభించిన తర్వాత దీనిని అత్యంత పారదర్శకంగా చేయడానికి గ్రామ పంచాయతీలకు ఏ పనులు ఎక్కడెక్కడ చేపట్టాలి, ఏ రకమైనటువంటి పనులు ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఒక నిర్ణయం చేసే అధికారం, అలాగే పని కోరుకునేటువంటి జాబ్ వర్కర్స్ కి, పేదలకు ఆ పనిని ఎంచుకునేటువంటి అవకాశం, దీనితో పాటు ఒక సోషల్ ఆడిట్, చేసినటువంటి పని సవ్యంగా జరిగిందా లేదా, నిజంగా కూలీలకు వేతనం సమయానికి ఇచ్చారా లేదా, వారు చేసినటువంటి పనికి సరిపడ వేతనం ఇస్తున్నారా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ని కూడా దాన్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ పని కొనసాగుతున్న విధానానికి ఒక రికగ్నిషన్ తెచ్చినందుకు అప్పుడు కె రాజు గారికి పారిస్ లో ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ గా మేము ఈ ఉపాధి హామీని అత్యంత చేరువగా పేదలకు తీసుకుని వెళ్ళడం, వారందరికీ పని కల్పించడం, అలాగే కలెక్టర్స్ గా ఉన్నప్పుడు దాని మీద ప్రత్యేక శ్రద్ధతో పనిచేయడం జరిగినటువంటి అనుభవాలు కూడా మాకున్నాయి. ఈ ప్రోగ్రాం 2006లో ప్రారంభమైనప్పుడు అప్పుడు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి వేతనాలు సమానంగా ఇచ్చేవాళ్ళు కాదు. 40 రూపాయలు ఆడవాళ్ళకి రోజంతా పనిచేస్తే కూలిస్తే, మగవాళ్ళకి 60 రూపాయలు ఆ విధంగా ఇచ్చేటువంటి సమయం ఉండేది. అలాంటి దానిలో ఈ పథకం ద్వారా ఆడ మగకు సమాన కూలి ఇవ్వడంతో పాటు పని గంటల మీద నియంత్రణ చేయడం, చేసిన పనికి సరిపడగా వేతనం ఇవ్వడం అనేటువంటి అనేక అంశాలతో పాటు ఆ రోజు 2006లో 65 రూపాయలు మినిమం వేజ్ గా మొదలై, ఆ తర్వాత ఈ వేజెస్, ఈ వేతనాలు పెంచడంలో రాష్ట్రాలు అనేక రకాలుగా వ్యవహరిస్తున్నాయని CPI-AL అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ ఇన్ఫ్లేషన్ తో లింక్ చేసి ఈ వేతనాలను కూడా పెంచడం జరిగింది. ఆ రోజు 65 రూపాయలతో మొదలైంది. ఈ రోజు 279 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ లోనే దినసరి వేతనంగా ఇవ్వడం ఒక పక్క ఉంటే, అత్యధికంగా హర్యానాలో
374 రూపాయలు, కేరళలో 333 రూపాయలు, మహారాష్ట్రలో 312 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 300 రూపాయలు, బీహార్లో 245 రూపాయలు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఆ స్థాయిని బట్టి దినసరి కూలీ పే చేయటం అనేటువంటిది జరిగేటువంటి స్థాయి వచ్చింది. ఈ పథకం పేదల బ్రతుకులలో, ముఖ్యంగా కూలీల జీవితాలలో పెను మార్పులను తీసుకొని వచ్చింది. అంతేకాదు కోవిడ్ సమయంలో ఎంతో ఊరటను కలిగించింది ఈ పథకం, ముఖ్యంగా వలస కూలీలకు, పేద కూలీలకు.